ప్రవీణ్ ప్రగడాల మృతిపై ఇంకా రాద్ధాంతం కొనసాగుతూనే ఉంది. రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోయాడని పోలీసులు తేల్చినా కొందరు వ్యక్తులు ఇంకా రాజకీయ రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై పోస్టుమార్టం నివేదిక కూడా స్పష్టంగా ఉంది. పోస్టుమార్టం నివేదికకు ఏఐ వెర్షన్ అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు తప్పుడు ప్రచారం జరుగుతోంది. నివేదికలోని అంశాలను మార్చి మరీ కొందరు వ్యక్తులు దీన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం నివేదిక ప్రైమ్ 9 చేతికి చిక్కింది. తలపై గాయం కావడంతో పాటు శరీరంపై కొన్ని గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు. ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో స్పష్టంగా తేలింది. అయినా ఇంకా ప్రవీణ్ మరణంపై రాద్ధాంతం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రవీణ్ పగడాల మరణంపై పోలీసుల క్లియర్ కట్ విచారణ కూడా చేశారు. అన్ని కోణాల్లోనూ విచారించాకే ప్రమాదంగా పోలీసులు దీన్ని ప్రకటించారు. క్రైస్తవ మత ప్రచారకుడు ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై మార్చి 24న ప్రవీణ్ పగడాల మృతి చెందారు. అయితే బైక్ ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయని, ఆయనది మరణం కాదు హత్య అంటూ ఆయన అనుచరులు క్రైస్తవ సంఘాలు ఆందోళన చేశాయి. ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు స్పందించారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. మంత్రులు అనిత, లోకేష్ ప్రవీణ్ మృతిపై స్పందించారు. అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికుడిగా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ పగడాల తనకు ప్రాణహాని ఉందని ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో గౌరవ షమీ గారికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ ఇచ్చేస్తాను, నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి, తెలుగు రాష్ట్రాల ప్రజలారా ప్రభుత్వాలారా నన్ను షమీ ఉగ్రవాదం నుండి కాపాడండి అంటూ పోస్ట్ చేశారు. ముస్లిం ప్రజలారా నన్ను క్షమించండి, నేనిచ్చిన సమాచారాన్ని మళ్లీ పరిశీలించండి. చాలామంది కామెంట్స్లో విపరీత ఉగ్రవాద ధోరణి చూపిస్తున్నారంటూ ఫేస్బుక్లో మరోసారి పోస్ట్ చేశారు ప్రవీణ్ ఈ పోస్టులు ఎందుకు పెట్టారు? ప్రవీణ్ చనిపోతే ఇంతమంది ఎందుకు ఆందోళన చేస్తున్నారు? బ్రాహ్మణులు, ముస్లింలపై ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారా? అసలు ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారా? హత్యకు గురయ్యారా? ప్రవీణ్ తల్లిదండ్రులది మతాంతర వివాహమా? కడపకు చెందిన ప్రవీణ్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో క్రైస్తవ మతబోధనలు చేయడానికి కారణమేంటి? ఇకపోతే ప్రవీణ్ పగడాల ఏపీలోని కడప జిల్లాలో పుట్టి పెరిగారు. తండ్రిది కడప, ఆయన తల్లి ప్రొద్దుటూరుకు చెందినవారు. ప్రవీణ్ తల్లిదండ్రులతో మతాంతర ప్రేమ వివాహం. ఆయన తల్లి హిందువు కాగా ప్రవీణ్ తండ్రి ముస్లిం. చిన్నతనంలో ప్రవీణ్ను మసీదుకు నమాజ్ నిమిత్తం తీసుకువెళ్లేవారు తండ్రి. చిన్నతనం తర్వాత తండ్రి ఏమయ్యారు అనే విషయాలను ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. అన్నయ్య, తల్లితో పాటు ప్రవీణ్ పెరిగారు. ప్రొద్దుటూరు నుండి ప్రవీణ్ను చదువు నిమిత్తం కడపలోని హాస్టల్లో చేర్చగా అక్కడే పెరిగారు. చిన్నతనం నుండే అల్లరి, గొడవల్లో ఉండేవారు ప్రవీణ్. ఒకసారి తన అన్నయ్యను కొట్టినందుకు ఒకరిపై స్నేహితులతో దాడి చేయగా ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రవీణ్ బంధువులు ఆయనను కేసు నుండి కాపాడారు. అలా ప్రవీణ్ వివిధ వ్యసనాలకు లోనవుతున్నప్పుడే ఇంట్లో వాళ్లంతా ఆయనను హైదరాబాద్ పంపించేశారు. ఆ సమయానికి ప్రవీణ్కు హల్లెలూయా అని చెప్పడం, తెల్లబట్టలు వేసుకోవడం, ప్రార్థనలు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆ సమయంలో 1996లో హైదరాబాద్లో స్నేహితుడి ద్వారా క్రిస్టియన్ యూత్ మీటింగ్కు హాజరైనప్పుడు నీవి ప్రపంచానికి వెలుగై ఉన్నావు అంటూ యేసుప్రభువు చెప్పడం, ఒకరోజు నిద్రపోతున్నప్పుడు యేసుప్రభువు మధ్యప్రదేశ్లోని ఇండోర్ గురించి చెప్పగా ఇండోర్కి వెళ్లి క్రైస్తవ మతబోధ అని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అక్కడి కొన్ని రోజులు రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. హిందీ నేర్చుకుని అక్కడి ప్రజలకు బైబిల్ బోధించేవారు. ప్రవీణ్ బోధనలు ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసేవి. ప్రవీణ్ సేవ గురించి టీవీల్లోనూ ప్రచారం జరిగేది. అక్కడి ఓ క్రైస్తవ పాస్టర్ కుటుంబం ప్రవీణ్కు ఆశ్రయం ఇచ్చింది. మంచివాడు కావడంతో తమ కుమార్తెను ఇష్టపడి పెళ్లి చేశారు. అలా 2006లో వివాహం జరిగింది. అనంతరం ప్రవీణ్ 2 తెలుగు రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో బైబిల్ బోధ చేస్తున్నాడు. ఎంబీఏ చదవడంతో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉపాధినిస్తున్నారు.
కంపెనీలో లాభాల డబ్బును చారిటీకి ఉపయోగిస్తున్నారు. పేద పిల్లలకు, వితంతువులకు, అనాథలకు సేవ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్ధాంతపరమైన విభేదాలతో కొందరు హిందూ, ముస్లిం మత పెద్దలతోనూ వివాదాలయ్యాయి. సిద్ధాంతపరంగా హిందూ, ముస్లిం వివాదాలను వ్యతిరేకించడంతో షమి అనే ముస్లిం వ్యక్తి ప్రవీణ్ను హెచ్చరించారని, వారే చంపి ఉంటారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజమండ్రి దివాంచెరు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మార్చి 24న స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించడంతో ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, పాస్టర్ ప్రవీణ్ను ఎవరో చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. అదే తరుణంలో పోస్టుమార్టం కోసం పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని తరలించిన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు కోరిన విధంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసేందుకు పోలీసులు అంగీకరించారు. ప్రధానంగా 2 సీసీ ఫుటేజీలు లభించాయి. ప్రవీణ్ కుమార్ మృతి వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు వెల్లడించారు. ప్రవీణ్ బావమరిది ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్టు తెలిపారు. డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం చేయించామని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయించామని వెల్లడించారు. కొవ్వూరు టోల్గేట్ సమీపంలో ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళుతున్నట్టు గుర్తించామని ఎస్పీ తెలిపారు. మార్చి 23 రాత్రి 11:43 రోడ్డు ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని తెలిపారు. సేకరించిన ఆధారాలతో మరింత లోతుగా దర్యాప్తు చేశామన్నారు. ఫోటో క్యాప్షన్ ప్రవీణ్ కుమార్ మృతదేహం కనిపించిన కొంతమూరు హైవే దగ్గర ఆధారాలు సేకరించారు పోలీసులు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉన్నాయని, పోస్టుమార్టం కూడా ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 2 క్రైస్తవ వైద్యుల సమక్షంలో చేయాలని, దానిని వీడియో రికార్డింగ్ కూడా చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. దీనిని అంగీకరించి పోస్టుమార్టంకు ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు. ఈ కేసు తర్వాత కొందరు సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని, ఇలా రెచ్చగొట్టేవారు చట్ట పరిధిలో శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే పోస్టుమార్టం జరుగుతుండగా ప్రజాశాంతి పార్టీ నేత మతబోధకుడు కేఏ పాల్ అక్కడికి చేరుకుని పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై తనకు కూడా అనుమానాలున్నాయన్నారు. సీసీ ఫుటేజ్ పూర్తిగా ఎందుకు విడుదల చేయలేదు, అలాగే పోస్టుమార్టం రిపోర్ట్ బయటపెట్టాలని కోరారు. పోలీసులు ఈ కేసును పారదర్శకంగా విచారణ చేయాలని విన్నవించారు. మీరు తప్పుడు విచారణ చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని హెచ్చరించారు. ఈ విషయంలో రాజకీయం చేయకండి అని పోలీసులను ఉద్దేశించి కేఏ పాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళతామని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిన కారణంగానే అనుమానాలు కలిగాయి. తన ఇన్వెస్టిగేషన్ ప్రకారం జరిగింది ముమ్మాటికి హత్య అని హర్షకుమార్ ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో కేసు విచారణ సక్రమంగా జరగకపోతే హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాహుల్ గాంధీ దృష్టికి కేసును తీసుకువెళ్లి రీఇన్వెస్టిగేషన్ జరిగేలా చూస్తానని హర్షకుమార్ అన్నారు. ఇక ప్రవీణ్ కుమార్ మరణించిన ప్రదేశానికి వెళ్లి చూసినప్పుడు ముందు ప్రమాదం అనుకున్నామని, కానీ ఆ తర్వాత నిశితంగా చూస్తే పలు అనుమానాలు కలిగాయని రాజమండ్రికి చెందిన బిషప్ ప్రతాప్ సిన్హా అన్నారు. ఆయన తలపై గాయాలు ఉన్నాయి. చొక్కాపై బూటు అచ్చులు కనిపించాయి. వాహనం ఆయనపై పడి ఉంది. లోతైన ప్రాంతంలోకి జారిపోతే మనిషి, వాహనం వేరువేరు చోట్ల ఉండాలి, కానీ అక్కడ అలా లేదు. పైగా హెల్మెట్కు చిన్న గీత కూడా పడలేదు. ఇలాంటివి ఒక్కొక్కటి చూస్తే ఆయన మృతి అనుమానాస్పదంగానే అనిపిస్తోందని ప్రతాప్ సిన్హా వ్యాఖ్యానించారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోయారని పోలీసులు తేల్చారు.
చేశారు. అయినా కొందరు కావాలని రచ్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ పగడాల మృతిపై పోస్టుమార్టం రిపోర్ట్ క్లియర్గా ఉంది. అయినా పోస్టుమార్టం నివేదికకు ఏఐ వర్షన్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. నివేదికలోని అంశాలను మార్చి మరీ కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. తలపై గాయంతో పాటు బాడీపై కొన్ని గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తెలిపారు. ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ప్రవీణ్ పగడాల మరణంపై పోలీసులు క్లియర్ కట్ విచారణ చేశారు. అన్ని కోణాల్లోనూ విచారించాకే ప్రమాదంగా పోలీసులు ప్రకటించారు. తెలుగు స్టేట్స్లో ప్రవీణ్ పగడాల మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. పాస్టర్ కేసు డైలీ సీరియల్ తరహాలో కొనసాగుతూ ఉంది. అయితే హైదరాబాద్ నుండి బుల్లెట్పై బయలుదేరిన ప్రవీణ్ కుమార్ విజయవాడకు వచ్చేసరికి అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి స్నేహితుల ఇళ్లలో ఆగారా? అసలు పాస్టర్ ప్రవీణ్ కుమార్ రాజమండ్రి ఎందుకు వచ్చారు? ఆ 4 గంటలు ఆయన ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొనసాగుతున్న రచ్చ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.